Hello and adios. Today is a question to you. This is an IAS top level question. What is the question? Means if you drop a raw egg onto the concrete floor without breaking it, how it possible? If you drop a raw egg onto a concrete floor without breaking it, how it possible? Slowly you drop it, na? No, that is not the answer. This is IAS level question. Okay, because the concrete is so strong that cannot be cracked by an egg. అంటే నీకు అడిగిన క్వశ్చన్ ఏంటి అర్థమైందా? ఒక పచ్చి గుడ్డు తీసుకుని కాంక్రీట్ నేల మీద కనుక పడేస్తే పగలగొట్టకుండా ఎలా పడేయగలవు అన్నారు. ఏం పగలగొట్టకుండా? గుడ్డు పగలగొట్టకుండా అలా కాంక్రీట్ ఫ్లోర్ పగలకుండా అని అర్థం రావచ్చు కదా. సో కాంక్రీట్ ఫ్లోర్ ఎందుకు పగులుతుంది? గుడ్డు పడేస్తే. ఇది శ్రీదేవి గారని చెన్నై దగ్గర చెల్లెల నుంచి పంపించారు. థ్యాంక్స్ టు హర్. ఇది ఐఏఎస్ నిజంగా అడిగిన క్వశ్చనే. ఇవాళ మనము నిన్న ఇచ్చినటువంటి ఈ లివ్ అనేటువంటి వెర్బ్ను ఉపయోగించి ఎంతమంది రాసుంటారో అయితే కామెంట్ బాక్స్లో ఎంతమంది పెట్టుంటారో దాని కరెక్షన్స్ కూడా చేసి ఉంటాను. ఇప్పుడు మనం ఈ లివ్ అనే వెర్బ్ను ఉపయోగించి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నేను ఒక సెంటెన్స్ రాశాక ఇప్పుడు నేను మీకు 2 రకాల టెస్టులు పెడతాను. ఓకే, ఫస్ట్ లివ్ అనే వెర్బ్ ఉపయోగించి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మనం ఏం చేయాలి? ఎప్పుడూ కూడా పర్సన్ ఎంచుకోవాలి. ఓకే, ఆనందీస్ అంటే నేను తీసుకున్నటువంటి సబ్జెక్టు. ఆనందీస్ అంటే ఆనందీ కుటుంబము అని అర్థం అనమాట. ఆనందీస్ అంటే ఇక్కడ దే కింద లెక్క. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయడం కోసం వర్బుకు ముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వెర్బుకు ముందు ప్రజెంట్ చెప్పడం కోసం ప్రజెంట్ పొజిటింగ్ ఫామ్ అయినటువంటి హ్యావ్ లకి హ్యాస్ రాయాలి. ఇక్కడ దే కాబట్టి హ్యావ్ రాస్తున్నాను. 2 పర్ఫెక్ట్ టెన్స్ చెప్పడం కోసం వెర్బుకి డన్ చేర్చాలి. ఇక్కడ వెర్బుకి డన్ చేరిస్తే మళ్ళీ ఇంగి చేర్చడం కష్టం కాబట్టి వెర్బుకు బదులు ఎలాగో మనం కంటిన్యూస్ కోసం బీ ఫామ్ రాస్తాం కాబట్టి ఆ బీ ఫామ్కి మనం డన్ చేరిస్తే సరిపోతుంది. సో బీన్ వస్తుంది. హ్యావ్ బీన్ అన్నాం. ఇప్పుడు కంటిన్యూస్ చెప్పడం కోసం వెర్బుకి ఇంగి చేర్చాలి. కంటిన్యూస్ చెప్పడం కోసం వెర్బుకి ఇక్కడ లివ్ కాబట్టి లివింగ్. ఎల్ఐవి లివ్కి ఇంగి చేరితే ఈ లేచిపోయి ఎల్ఐవి ఎంజి లివింగ్ అవుతుంది. ఓకే, ఆనందీస్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ త్రించింగోడ్. ఇదో ఊరి పేరు. సుమారుగా వాళ్ళు నివసిస్తున్నారా, ఖచ్చితంగా నివసిస్తున్నారు, ఏదో ఒక టైం చెప్పాల్సిందే. చెప్పకపోతే ఇప్పుడు టెన్స్ పూర్తయినట్టు కాదు. ఫర్ 5 years లేక సిన్స్ 2012 లేక 17th October 2012 డేట్ పాయింట్ కూడా కరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇలా ఎంతమంది రాసుంటారో చూసుకోండి, రాసిన వాళ్ళకి అర్థమైనట్టు. దీన్ని ఇంట్రాగేటివ్ చేయాలంటే చాలా ఈజీ. ఫస్ట్ వెర్బు లేక టెన్స్ వెర్బు లేక ఫినిటివ్ వెర్బ్ హ్యావ్. ఇక్కడ బీన్ అనేది టెన్స్ వెర్బ్ కాదు, పర్ఫెక్ట్ ఫామ్ మాత్రమే. లివింగ్ అనేది టెన్స్ వెర్బ్ కాదు, కంటిన్యూస్ ఫామ్ మాత్రమే. టెన్స్ చెప్పేది ఈ సెంటెన్స్ ఒక హ్యావ్ మాత్రమే. ఇదే ఫినిటివ్ వెర్బ్, ఇదే టెన్స్ వెర్బ్. ఇది ముందుకెళ్తుంది. హ్యావ్ ఆనందీస్ బీన్ లివింగ్ ఇన్ ట్రించింగోడ్ ఫర్ 5 years. 5 ఏళ్ళ నుంచి వాళ్ళు నివసిస్తున్నారంటావా అని. సో వై హ్యావ్ ఆనందీస్ బీన్ లివింగ్, ఎందుకని వాళ్ళు నివసిస్తూ ఉన్నారు అప్పటి నుంచి. ఓకే, వేర్ హ్యావ్, హౌ హ్యావ్, ఇలా మీరు ఇంట్రాగేటివ్ పెట్టేసుకోవచ్చు. ఏది ఇన్ఫర్మేటరీ. నెగిటివ్ పెట్టాలి. ఆనందీస్ హ్యావ్, దీని పక్కన నాట్ పెడతాము. ఆనందీస్ హ్యావ్ నాట్ బీన్ లివింగ్ ఇన్ త్రించింగోడ్ ఫర్ 5 years లేక సిన్స్ 2012. వాళ్ళేమో 5 ఏళ్ళ నుంచి నివసిస్తూ లేరు అని చెప్పడానికి ఇది వాడతాము. ఓకే, ఇంట్రా నెగిటివ్. హ్యావెంట్ ఆనందీస్ బీన్ లివింగ్ ఇన్ త్రించింగోడ్ ఫర్ 5 years. వై హ్యావెంట్, హౌ హ్యావెంట్, అలా ఇంట్రాగేటివ్గా మార్చుకున్న తర్వాత మనం కన్ఫర్మేటరీ ఇన్ఫర్మేటరీ 2 పెట్టుకోవచ్చు. అంటే ఇంట్రాగేటివ్ వర్డ్ వాడి వాడకుండా కూడా చేసుకోవచ్చు. ఇది మీ అందరూ బాగా చేశారని కనుక అంటే ఇప్పుడు నేను చేసేది అసలైన ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే ఒక వెర్బ్ మీకు ఇస్తా. దీన్ని మీరు సింపుల్ ప్రెజెంట్లో, ప్రెజెంట్ కంటిన్యూస్లో, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో 4 రాయగలగాలి. ఓకే, ఆ వెర్బ్ ఒకటే ఇస్తున్నా సింగిల్గా. ఇక్కడతో ప్రెజెంట్ టెన్స్ పూర్తి అయిపోయి పాస్ట్లోకి వెళ్ళిపోతాం వెంటనే మనం. ఓకే,
రైట్ అనే వెర్బ్ ఇస్తున్నానండి ప్రస్తుతానికి మీకు. దీన్ని ఉపయోగించి ఓకే, దీన్ని ఉపయోగించి మనము రైట్ అనే వెర్బ్ మాడిమాడికి ఇస్తున్నాను అంటున్నారా? ఇంతకుముందు ఇచ్చానా? ఓకే, కొత్త వెర్బ్ తీస్తున్నావా? ఓకే, పోనీ టీచ్ అని ఇద్దాం. మీరు అది రాయలేరేమో అని ఇచ్చాను, మళ్ళీ ఎవరో మధ్యలోంచి ఏమంటే రైట్ ఏంటంటే ఎప్పుడు అన్నారు కదా. ఓకే, టీచ్. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనం 4 టెన్స్లో రాయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేనే కనుక మీరై ఉంటే ఎలా రాస్తాను, ఇది ఉపయోగించి మీరు ముందు రాయండి. ఆఫ్లైన్లో పెట్టి కానీ పాస్ పెట్టి కానీ దీన్ని 4 టెన్స్ సబ్ టెన్స్లో అంటే ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ 4 టెన్స్లో అంటే సబ్ టెన్స్లో మీరు దీన్ని రాయండి. రాసిన తర్వాత కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉపయోగించుకొని ఒకే కామెంట్ బాక్స్లో 4 పెట్టండి. ఎందుకంటే చూస్తే ఒక్కొక్కరికి 30-40 కామెంట్ చూసి దిష్టి కొడుతుందండి మన ఛానల్కి. చూస్తే ఒకళ్ళే పెడుతున్నారు. అట్లా ఎందుకు, ఒకదానిలోనే మీరు చెప్పాల్సింది చెప్పండి, ప్రాబ్లమే లేదు. సో ఇప్పుడు ఏం చేస్తారు, టీచర్ ఉంది, నేను ఉపయోగించి మీరు రాస్తుంటారు. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. ఓకే, మీ వైపు నుంచి నేను చెప్తున్నా. టీచ్ అనే వెర్బ్ తీసుకున్నా. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్లో రాయమన్నారు. ముందు మనకు కావాల్సింది పర్సన్. ఓకే, పర్సన్ ఏం తీసుకున్నారంటే ఒక్కోదానికి ఒక వెరైటీ పర్సన్ తీసుకున్నాం. ఓకే, మిస్టర్ బాలాజీ అన్నారు. ఏంటంటే ఇప్పుడు బాలాజీని కాదుగా, మీరుగా, అందుకే నేను అనొచ్చు మిస్టర్ అని. మామూలుగా అయితే ఎవరో కూడా తను మిస్టర్ అనుకోకూడదు. చాలామంది తప్పు చేస్తుంటారు. ఐఎమ్ మిస్టర్ రావ్ అంటాడు, తప్పు. మిస్టర్ అంటే నన్ను నేనే మిస్టర్ అనుకోకూడదు, ఐఎమ్ రావ్ అని అనాలి. ఎంత పెద్దోడైనా సరే, ఈవెన్ అతను ట్రంప్ అయినా సరే ఐఎమ్ మిస్టర్ ట్రంప్ అనకూడదు. ఎక్కడ ఐఎమ్ ట్రంప్, దట్స్ ఇట్. కాబట్టి ఇక్కడ ఎవరో చెప్తున్నట్టుగా రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మిస్టర్ బాలాజీ అన్నాం. ఇప్పుడేంటి రాయమంది, సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ అనగానే సింగిల్ అని గుర్తుకు రావాలి, వెర్బ్ సింగిల్గా రావాలి. అది డూయింగ్ వెర్బ్ అయితే డూ డస్ రూపంలో, బీయింగ్ వెర్బ్ అయితే యామ్ ఇస్ ద రూపంలో, పొజింగ్ వెర్బ్ అయితే హ్యావ్ హ్యాస్ రూపంలో. ఇక్కడ ఆల్రెడీ టీచ్ అనేది డూయింగ్ వెర్బ్ ఇచ్చాం కాబట్టి దీనిలో డూ లేక డస్ వస్తుంది. ఇక్కడ డస్ దా డూనా అంటే మిస్టర్ బాలాజీ అంటే హీ కింద లెక్క కాబట్టి డస్ చేరుతుంది టీచ్లో. సో మిస్టర్ బాలాజీ టీచెస్ ఇంగ్లీష్ గ్రామర్. అయిపోయింది. ఇంగ్లీష్లో మనం చక్కగా మాట్లాడేసాం. ఇంతకంటే ఏమన్నా నేర్చుకోవాలా? ఇంకా వర్డ్ పవర్ ఒకటే మీకు రావాల్సిందే. ఓకే, మిస్టర్ బాలాజీ టీచెస్ ఇంగ్లీష్ గ్రామర్ అయిపోయింది. దీన్ని ఇంట్రాగేటివ్ మార్చొచ్చు, నెగిటివ్ మార్చొచ్చు. ఓకే, డస్ మిస్టర్ బాలాజీ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్, బాలాజీ డస్ నాట్ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్, ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే, అలాగే ఇంట్రా నెగిటివ్, డజంట్ మిస్టర్ బాలాజీ టీచర్స్ ఇంగ్లీష్ గ్రామర్, వై డజంట్ మిస్టర్ బాలాజీ టీచ్, ఇంకా మన ఇష్టం, ఇది మ్యాజిక్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఆడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని సింపుల్ ప్రజెంట్లో రాశాను. సింపుల్ ప్రెజెంట్ ఇది రాసింది నేను. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ రాయాలి. బాలాజీ మాస్టర్ ఇచ్చింది టీచర్ అనే వెర్బ్. ఓకే, ఇప్పుడు ఇది సింపుల్ ప్రెజెంట్. ఎలా చెప్పారు సింపుల్ ప్రెజెంట్ అని? సెంటెన్స్లో ఒకటే వెర్బ్ ఉంది, సింగిల్గా వెర్బ్ ఉంది కాబట్టి సింపుల్ అన్నాము. ఆ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ అన్నాం, డస్ ఉంది కాబట్టి. సో సింపుల్ ప్రెజెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ రాయాలి అనగానే ఫస్ట్ మనం పర్సన్ని తీసుకోవాలి. ఓకే, యూ పెట్టాము, పర్సన్ని తీసుకున్నాం, యూ అన్నాం. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో వెర్బ్కు ముందు ప్రజెంట్ చెప్పడం కోసం ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయినటువంటి యామలకి ఈజీలకు ఆర్ రావాలి. ఇక్కడ యూ కాబట్టి ఆర్ వచ్చింది, యు ఆర్. ఓకే, కంటిన్యూస్ చెప్పడం కోసం వెర్బ్కి ఇంగి చేరాలి. వెర్బ్ ఏంటి ఇక్కడ? టీచ్. సో యు ఆర్ టీచ్కి ఇంగి చేర్చి యు ఆర్ టీచింగ్ అజ్, మనని లేదా అనకపోయిన పర్లా, ఇంగ్లీష్ గ్రామర్. అయిపోయిందా? ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. నెక్స్ట్ దీన్ని మనం అంటే ఆర్ అంటే ప్రెజెంట్, ఇంగ్ అంటే కంటిన్యూస్, ప్రెజెంట్ కంటిన్యూస్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాయాలి అంటే కనుక మిస్టర్ బాలాజీ ఒకసారి వాడడం, యూ ఒకసారి వాడడం. ఓకే, నేనే అసలు నేచర్ తీసుకుంటానయ్యా. ద నేచర్ అంటే ప్రకృతి. నా ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఏముంది, మీరు ఇవ్వలేదుగా నాకు ఫలానా అని చెప్పి నేను తీసుకున్నా. ఇప్పుడేంటి వెర్బ్ని చూడండి. నేను ప్రెజెంట్ పర్ఫెక్ట్లో రాయమన్నారు. వెర్బ్కు ముందు ప్రెజెంట్ చెప్పడం కోసం ప్రెజెంట్ పొజిటింగ్ ఫామ్ అయినటువంటి హ్యావ్ లేక హ్యాస్ వస్తుంది. ఇక్కడ నేచర్ థర్డ్ పర్సన్ సింగర్ కాబట్టి హ్యావ్కి డస్ చేరి హ్యాస్గా వస్తుంది. సో ద నేచర్ హ్యాజ్ అను. ఇప్పుడు పర్ఫెక్ట్ చెప్పడం కోసం వెర్బ్కి డన్ చేరుతుంది. సో సార్ ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే బీ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఒక ఫ్యామిలీ. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే పొజింగ్ ఫామ్ ప్లస్ డన్ ఫామ్. సో ఇప్పుడు టీచ్ డన్ కలిపితే టాట్. సో ద నేచర్ హ్యాజ్ టాట్ యాజ్
ఓకే, లైఫ్ ఆఫ్ బ్యూటీనెస్, లివ్ బ్యూటిఫుల్లీ. మన ఇష్టం పెట్టుకోవచ్చు పులిహారే చివరిలో. ఇంకా ద నేచర్ హ్యాస్ స్టార్ట్ అస్ మెనీ థింగ్స్ అని, లేకపోతే ఆ సందర్భాన్ని బట్టి అమ్మా కన్స్ట్రక్షన్ అనేది మెనీ థింగ్స్. ఇప్పుడు దీని ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ రాసేసాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ కావాలి. ఓకే, ఇక్కడ టీచర్ని టాటగా మార్చాం, చూసారు ఎలా వస్తుందో. ఇప్పుడు నేనేం చేశాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రాయాలి అంటే కనుక ఓకే ఉయ్యని పెట్టుకుందాం, లేకపోతే ఉయ్యని పెడతాం, ఏముంది ఉయ్యి అంటాం. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వర్బ్కు ముందు ప్రజెంట్ చెప్పడం కోసం ప్రజెంట్ పొజిటింగ్ ఫామ్ అని హ్యావ్ కానీ హ్యాస్ కానీ, ఇక్కడ ఉయ్ కాబట్టి హ్యావ్ వస్తుంది. వీ హ్యావ్ అంటే మా టీచర్స్ గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పర్ఫెక్ట్ చెప్పడం కోసం డన్ వస్తుంది. ఆ డన్ను కంటిన్యూస్ అయినటువంటి బీ ఫామ్తో కలిసి బీ ప్లస్ డన్గా, అంటే ఇక్కడ వీకి ఆర్ వస్తుంది కదా, ఆ ఆరులో డన్ చేరిపోయి బీన్గా మారిపోతుంది. సో హ్యావ్ బీన్, వీ హ్యావ్ బీన్. ఈ బీన్ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే చాలండి, మీకు టెన్స్ మర్మం అర్థమైపోద్ది. సో వీ హ్యావ్ బీన్ అన్నాం. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ప్రజెంట్ రాసాం, పర్ఫెక్ట్ రాసాం. కంటిన్యూ చెప్పడం కోసం వెర్బ్కి ఇంగి చేర్చాలి. సో టీచ్కి ఇంగి చేరిస్తే టీచింగ్, వీ హ్యావ్ బీన్ టీచింగ్. ఓకే, సబ్జెక్ట్స్, మా టీచర్స్ అందరూ మీకు సబ్జెక్ట్స్ బోధిస్తున్నాము. అయిపోయిందా, కరెక్ట్గా రాసామా? నో. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం కానీ పాయింట్ ఆఫ్ టైం కానీ చెప్తేనే ఈ సెంటెన్స్ పూర్తయి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పినట్టు. సో వీ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. సంవత్సరాల తరబడి చెప్తున్నాం అండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు మాకే తెలియదు, అందుకే ఫర్ పెట్టా, సిన్స్ అని చెప్పట్లా. ఫర్ ఇయర్స్ టుగెదర్, చాలా సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాము. లేదు అక్కడ ఫర్ సిన్స్ యువర్ చైల్డ్హుడ్, ఖచ్చితంగా నీ చిన్నతనం నుంచి నేను చెప్తున్నానయ్యా అని చెప్పొచ్చు. నీ చిన్నతనాన్ని కూడా నేను పాయింట్ ఆఫ్ టైంగా తీసుకోవచ్చు. ఓన్లీ టైం అంటే 7వ తారీఖు 3 గంటలు అని చెప్పడమే కాదు, సిన్స్ యువర్ చైల్డ్హుడ్ అని. ఓకేనా? సో సబ్జెక్ట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు చూడండి, టీచర్స్లో డస్ ఉంది, ప్రజెంట్ టెన్స్, అది సింగిల్గా వచ్చింది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయింది. ఇక్కడ ఆర్ చూసి ప్రజెంట్ అన్నాం, ఇంగు చూసి కంటిన్యూస్ అన్నాం, ప్రజెంట్ కంటిన్యూస్. ఇక్కడ హ్యాస్ చూసి ప్రజెంట్ అన్నాం, టాట్లో డన్ ఉంది, డన్ ఎందుకు ఉంది, డిడ్ నా టాటే కదా అంటారు. దాని ముందు హ్యాస్ ఉన్నా హ్యావ్ ఉన్న పొజిటింగ్ ఫామ్ ఉందంటే దానిలో డన్ ఉన్నట్టే. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ టీచింగ్, హ్యావ్ చూసి ప్రజెంట్ అన్నాం, బీన్ చూసి పర్ఫెక్ట్ అన్నాం, టీచింగ్ చూసి కంటిన్యూస్ అన్నాం. డన్ కనపడితే పర్ఫెక్ట్, ఇంక కనపడితే కంటిన్యూస్, అది నేర్చుకుంటే చాలు. సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పగలిగాం. పీరియడ్ ఆఫ్ టైం కూడా ఉంది కాబట్టి ఇలా ఎంతమంది రాయగలిగారో చూడండి. అలా బీ ఫామ్ ఇచ్చినా రాయగలగాలి, పొజిటింగ్ ఫామ్ ఇచ్చినా రాయగలగాలి. అక్కడ వెర్బ్ ఏదైనా చూడద్దు, ముందు పర్సన్ తీసుకోవటం, స్టెప్ వెళ్ళండి. ఎలా స్టెప్ అంటే ఒక సెంటెన్స్ తయారు చేయాలంటే ముందు పర్సన్ కావాలి. పర్సన్ అంటే ఓకే, పర్సన్ కావాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ వెర్బ్ చూడొద్దు, వెర్బ్ రూల్స్ చూడండి. ముందు ఏ టెన్స్లో రాయమన్నారో, ఏ టెన్స్లో మనం రాయాలనుకున్నామో లేదా చెప్పాలనుకున్నామో ఆ టెన్స్ రూల్స్ మైండ్లోకి వెళ్ళిపోవాలి ముందు. నెక్స్ట్ ఆ టెన్స్ రూల్స్ ఉపయోగిస్తూ అప్పుడు ఆ వెర్బ్ ఏదయ్యి అని చూసుకోవాలి. దానికి ఏం చేయాలో అది చేసుకుంటే టెన్స్ వచ్చేస్తుంది. ఇది ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన చరిత్ర. సో ఇది ఇక్కడతో పూర్తయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము పాస్ట్ టెన్స్లోకి వెళ్దాము. ఓకే, అయితే పాస్ట్ టెన్స్లోకి వెళ్ళే ముందు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా వెర్బ్ ఇస్తే 4 సెంటెన్స్లో రాయగలిగాం. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చా, అసలు ఇంకా చాలా ఉందండి ఎక్సర్సైజ్ పార్ట్ చేయడానికి, తక్కువే చాలా ఉన్నాయి. సెంటెన్స్ కొన్ని ఎర్రర్స్ గుర్తించండి, నా టైంని బట్టి నేను మొత్తం టెన్స్ పూర్తయ్యేలోగా బాగా మిమ్మల్ని డ్రిల్లింగ్ చేసేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 సెంటెన్స్లు ఇచ్చా, ఇందులో తప్పులేమీ లేదు. బట్ సెంటెన్స్ని చూసి అది ఏ టెన్సో మీరు గుర్తుపెట్టి కామెంట్ బాక్స్లో రాయాలి. నెంబర్ 1 ఏ టెన్స్, నెంబర్ 2 ఏ టెన్స్, నెంబర్ 3 ఏ టెన్స్. సో ఇక్కడ ఉన్న 5 సెంటెన్స్లు కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉన్నాయి. ప్రజెంట్ టెన్స్లో ఏ సబ్ టెన్స్లో ఉన్నాయో మీరు గుర్తుపట్టగలిగి అది కామెంట్ బాక్స్లో రాయండి. ఎన్ని కరెక్ట్ అయినాయో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మీకు కెమెరా జూమ్ చేయబడుతుంది. జూమ్ చేయగానే దానిలో ఉన్న సెంటెన్స్ జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ జూమ్లోనే ఉంది, మీకు క్లియర్గా కనబడుతుంది. సో ఫస్ట్ది వీ హ్యావ్ నాట్ టేకెన్ ఓత్. 2 వై డస్ ప్రభాకర్ స్పీక్ రూడ్లీ. Number 3, are you a sports person? 4, Mekhala has not been playing well for 2 seasons. 5, where do they want to call us? Okay? ఇప్పుడు మనం ఇక్కడ మీనింగ్స్ జోలికి పోనవసరం లేదు. ఓన్లీ టు ఐడెంటిఫై ద సెంటెన్స్ ఆఫ్ టెన్స్. టెన్స్ అనేది గుర్తుపట్టడానికే ఈ ఎక్సర్సైజ్. ఓకే, ఫస్ట్ చూడండి, రాయండి. 1వ దానికి ఏదై ఉంటుంది, 2వ దానికి ఏమైంది
ఓకే, ఇప్పుడు నేను చెప్పే ఆ ఐడెంటిఫికేషన్ ఎలా అనేటువంటిది మీరు చూడడం ద్వారా మీరు కామెంట్ బాక్స్లో పెట్టిన తప్ప రైటా మీరే చూసుకోండి. ఓకే, వీ హ్యావ్ నాట్ టేకెన్ ఓత్. అసలు ఇది ఏ టెన్స్ చూడాలంటే ఇందులో హ్యావ్ చూడగానే చెప్పచ్చు ప్రెజెంట్ అని. ఇక మిగతా విషయాలు మీరు కంగారు పడద్దు. ఇక అక్కడ టేకను అయినా ఏం చూడక్కలా, హ్యావ్ చూడంగానే ప్రెజెంట్ అన్న నేర్చేసుకున్నాం. సో హ్యావ్ ఉంది కాబట్టి ఇది ప్రెజెంటు. అయితే ఏ ప్రెజెంట్ టెన్స్ రా, సింపుల్ ప్రెజెంట్ అనుకుందాం అంటే ఇంకో వెర్బ్ ఉంది. సింపుల్ అంటే ఏంటి, ఒక వెర్బేగా రావాలి, కానీ ఇక్కడ టేకన్ అనే వెర్బ్ కూడా కనబడుతుంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది ప్రెజెంట్ అని చెప్తున్నాం కానీ సింపుల్ అని అనకూడదు. హ్యావ్ ప్రెజెంటు. టేకెన్ అంటే ఏంటి, టేకెన్. సో డన్ కనబడితే పర్ఫెక్ట్ అన్న నేర్చుకోండి. డన్ అంటేనే పర్ఫెక్ట్. ఇది మైండ్లోనే బాగా వేసి రుబ్బేయాలండి. డూడెస్ కనబడ్డాయి ప్రెజెంట్, యామిజార్ కనబడ్డాయి, యామ్ కనబడినా, ఈజీ కనబడిన ప్రెజెంట్, హ్యావ్ హ్యాస్ కనబడ్డాయి ప్రెజెంట్, ఇంగ్ కనబడితే కంటిన్యూస్, డన్ కనబడితే పర్ఫెక్ట్. ఈ 5 అండం నేర్చుకున్నారంటే కనుక మీకు వచ్చేసింటే ప్రెజెంట్ టెన్స్. సో ఇక్కడ చూడండి, హ్యావ్ కనబడింది ప్రెజెంట్ అన్నాం, టేకెన్లో డన్ ఉంది, టేకెన్ కాబట్టి దాన్ని ఏమన్నాం పర్ఫెక్ట్ అన్నాం. 2 కలిపితే ఏమైంది, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. గుర్తుపట్టగలిగాము, ఏ న్యూస్ పేపర్లోనో చూసుకోవచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్. రెండోది, ఓయ్ డస్ ప్రభాకర్ స్పీక్ రూడ్లీ అన్నాం. ఇక డస్ చూడగానే ప్రెజెంట్ అనేస్తున్నాం. అయితే ఇది సింపుల్ ప్రెజెంటా, ప్రెజెంట్ కంటిన్యూస్ తెలుసుకోవాలంటే ఇంకో వెర్బ్ ఎక్కడ ఉంది చూడండి, స్పీక్. ఓకే, దానికి ఇంకేమైనా ఉందా, లేదు. డన్ ఏమైనా ఉందా, లేదు. స్పీక్ అని ఉంది. అంటే ఏంట్రా అంటే డస్ స్పీక్ ఒక వెర్బే, అంటే డస్ స్పీక్ అనమాట. స్పీక్స్ అని అర్థం, ఇంట్రాగేటివ్ కాబట్టి స్పీక్లోంచి డస్ బయటకు వచ్చేసింది. ఇగో అత్తగారు ప్రభాకర్ మధ్యలోకి వచ్చేసింది కాబట్టి ఈ వెర్బ్ ముందుకి డస్ వెళ్ళిపోయింది తప్ప డస్ స్పీక్ ఒకటే అనమాట. సో ఇప్పుడు దీన్ని చూడగానే ఏం చెప్తున్నాం, డస్ స్పీక్ని చూసి ప్రెజెంట్ అంటున్నాం. డస్ చూడగానే ప్రెజెంట్, సింగల్గా ఉంది వెర్బ్ కాబట్టి దీన్ని ఏమన్నాం, ప్రెజెంట్ టెన్స్ అన్నాం, సింపుల్ అన్నాం. సో డస్ స్పీక్ ఒకే వెర్బ్, డస్ కనబడితే ప్రెజెంట్, డస్ స్పీక్ ఒక వెర్బే కాబట్టి సింపుల్. 2 కలిపితే సింపుల్ ప్రెజెంట్. సో సరే, ఇంట్రాగేటివ్ రూపంలో ఉన్నప్పటికీ మనం గుర్తుపట్టగలిగాం సింపుల్ ప్రెజెంట్. సింగిల్గా వెర్బ్ వచ్చింది, డస్ ప్లస్ స్పీక్ ఒకే వెర్బ్, స్పీక్స్ అని అర్థం. ఇంట్రాగేటివ్ కాబట్టి విడిపోయినాయి కానీ ఒకటే వెర్బ్. సో డస్ స్పీక్ అనేది ఒకటే కాబట్టి సింపుల్, డస్ ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్. సో సింపుల్ ప్రెజెంట్, ఇది సింపుల్ ప్రెజెంట్. ఇంట్రాగేటివ్ ఉన్నప్పటికీ సింపుల్ ప్రెజెంట్ అయింది ఇది. నెక్స్ట్ చూద్దాం, మీరు రాసింది కరెక్టేనా, రైట్ కొట్టేసుకున్నారా, రైట్. ఇప్పుడు ఆర్ యూ ఏ స్పోర్ట్స్ పర్సన్ అన్నాం. ఓకే, ఇందులో ఎన్ని వెర్బులు ఉన్నాయరా అంటే ఒకటే వెర్బ్ కనబడుతుంది, ఆర్ అనే వెర్బ్ అంతే. కాబట్టి ఇది ఏమన్నాం, ఒక సింగిల్గా ఉంది కాబట్టి సింపుల్ అన్నాం. ఆర్ చూడంగానే ప్రెజెంట్, యామీజార్లో ఏది కనిపించిన ప్రెజెంటే కదా. సో ఇక్కడ ఆర్ చూడడమే ప్రెజెంట్ అన్నాం కాబట్టి ప్రెజెంట్ టెన్స్. ఏ ప్రెజెంట్, సింగిల్ కాబట్టి సింపుల్, ఇంకేం కాదు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. చాలామంది ఏమనుకుంటారు, పై సింపుల్ కాబట్టి కింద అయి ఉండదులే. ఇలాంటి లెక్కలు తొక్కలు ఏమి ఉండకూడదబ్బా, లాజిక్స్ ఉండకూడదు స్టడీలో. ఎప్పుడు ఎడ్యుకేషన్లో ఏంటంటే రీజన్ ఉండాలి, లాజిక్ కాదు. సో ఇక్కడ ఏంటి, ఆర్ యూ ఏ స్పోర్ట్స్ పర్సన్లో ఒకే ఒక వెర్బ్ ఉన్న రీజన్తో అది కాస్త సింపుల్ అయింది. ఆర్ అంటే ప్రెజెంట్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ అయింది. నెక్స్ట్, మేకలా హ్యాస్ నాట్ బీన్ ప్లేయింగ్ వెల్ ఫర్ 2 seasons అన్నారు. సో ఇప్పుడు దీన్ని చూడంగానే ఫస్ట్ హ్యాస్ కనబడింది, ప్రెజెంట్ అన్నాము. సింపుల్ అనడానికి ఇందులో ఒక వెర్బ్ ఏముందండి, ఇంకా బీన్ కనిపిస్తుంది, ప్లేయింగ్ కనిపిస్తుంది కాబట్టి సింపుల్ అయితే కాదు. సో హ్యాస్ చూసి ప్రెజెంట్ అంటున్నాం, బీన్ చూస్తేనేమో పర్ఫెక్ట్ అంటున్నాం. బీన్లో ఏముంది, డన్ ఉంది. బీకి డన్ కలిపితే బీన్, డన్ కనబడితే పర్ఫెక్ట్ అన్న నేర్చుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్, ఇంగ్ కనబడితే కంటిన్యూస్ అన్న నేర్చుకున్నాం కాబట్టి కంటిన్యూస్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయితే అప్పుడే మనం ఒక క్యాలిక్యులేషన్ రాకూడదు. ఇంకోటి ఏం చెప్పాను, 4 రూలు, పీరియడ్ ఆఫ్ టైం లేక పాయింట్ ఆఫ్ టైం ఉండాలను. సో ఫర్ 2 seasons అని ఉందిగా, పీరియడ్ ఆఫ్ టైం ఉందిగా, సుమారుగా 2 seasons అంటే 2 ఋతువులు అంటే ఈ సీజన్స్ అని కాదు, స్పోర్ట్స్ సీజన్స్లో 2 seasons సరిగ్గా ఆటలేదు మేకల, బాగా అలర ఎక్కువైపోయి. సో ఇప్పుడు ఏమన్నాం మనం, దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. పీరియడ్ ఆఫ్ టైం కూడా ఉంది కాబట్టి, లేకపోతే అవ్వదు, కంటిన్యూస్. ఓకే, అలాగే తప్పులు ఇచ్చి ఎర్రర్స్ కూడా గుర్తుపెట్టచ్చు. నెక్స్ట్, వేర్ డూ దే వాంట్ టు కాల్ అస్ అన్నాం. ఓకే, ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే డూ అనే వెర్బ్ చూడగానే ప్రెజెంట్ అన్నాం. అయితే అది ఒకటే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా అంటే వాంట్ ఉంది, కాల్ ఉందరా బాబు, ఇదేంటన్స్ వెరైటీగా ఉంది. ఇంగు కనబట్టలేదు, కంటిన్యూస్ అందామంటే, డన్ కనబట్టలేదు, పర్ఫెక్ట్ అందామంటే, కానీ 2 వెర్బులు అంటే ఏమీ లేదబ్బా. కాలుకు ముందు ఏముంది, 2 ఉందయ్యా, కాలుకు ముందు చెయ్యి ఉందా, అది కాదు.
సిఎల్ కాల్, దీనికి ముందే ఉంది టు ఉంది, టు కాల్. వెర్బ్కు ముందు కనుక ప్రిపోజిషన్ ఉందంటే అది ఇన్ఫినిటివ్ అంటే టెన్స్ లేని వెర్బ్ అని చెప్పేసి దాని లెక్కలో తీసుకోకలేదు అన్నాం కదా. కాబట్టి ఆ వెర్బ్ లెక్కలోకి రాదు. కాబట్టి ఇక్కడ డూ ప్లస్ వాంటే ఎందుకని విడిపోయినాయి అంటే దే అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి, ఇంట్రాగేటివ్ కాబట్టి సబ్జెక్ట్ ముందుకు వెర్బ్ వెళ్ళాలి. సో ఇది డూయింగ్ వెర్బ్ కాదు, డూ లేచిపోయి బయటకు వచ్చింది కదా. కాబట్టి డూ వాంట్ కలిపి ఒకటే వెర్బ్, ఇలా గుర్తుపట్టి నేర్చుకోవాలి. సో ఈ రెండు కలిపి ఒక వెర్బే కాబట్టి సింగిల్గా వచ్చిందని అర్థం, అంటే సింపుల్. ఓకే, మరి ఏ టెన్స్లో అవుతారంటే డూ అంటే ప్రజెంట్ కదా, ప్రజెంట్. సో సింపుల్ ప్రజెంట్. వేర్ డూ దే వాంట్ టు కాల్ యాజ్ సింపుల్ ప్రజెంట్. సో ఇందులో మనం ప్రజెంట్ చూసాం, సింపుల్ ప్రజెంట్ని, ప్రజెంట్ కంటిన్యూస్ చూసాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ చూసాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా చూసాము. సో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్ ఇవ్వలేదులే. ఓకే, ఇది ఇలా గుర్తుపట్టడం మనం నేర్చుకోవాలా. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ పూర్తయింది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ పాస్ట్. ఎవరన్నా పాస్ట్లోకి ఎంటర్ అవ్వగలుగుతారా? మనం ఎంటర్ అవుతాం చూడండి పాస్ట్ టెన్స్లోకి. సో పాస్ట్ టెన్స్ అంటే ఏంటంటే కాంటెక్స్ట్ ఆఫ్ ద జాబ్ని బట్టి, స్పాన్ ఆఫ్ ద జాబ్ని బట్టి ఎంతకాలానైతే మనం ప్రెజెంట్ టెన్స్గా తీసుకున్నామో దానికి ముందున్న కాలం అంతా పాస్ట్ టెన్స్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 డే ప్రెజెంట్ అనుకున్నాం ఈ రోజుని, నిన్న అంతకుముందు మొత్తం పాస్ట్ టెన్సే. ఈ వారాన్ని ప్రెజెంట్ అనుకున్నాం, లాస్ట్ వీకు అంతకు ముందంతా పాస్ట్ టెన్సే. ఈ నెలను ప్రెజెంట్ అనుకున్నాం, లాస్ట్ మంత్ అంతకు ముందంతా పాస్ట్ టెన్సే. ఈ ఇయర్ని అనుకుందాం ప్రజెంట్, లాస్ట్ ఇయర్ అంతకు ముందంతా పాస్ట్ టెన్సే. ఈ గంటను అనుకుంటే ఈ గంట ప్రజెంట్, గంట నుంచి అంతకుముందు లైఫ్ అంతా కూడా ఇంకా పాస్ట్ టెన్స్. అలా ఎంతకాలాన్ని మనం కాంటెక్స్ట్ ఆఫ్ ద జాబ్, స్పాన్ ఆఫ్ ద జాబ్ని బట్టి ప్రెజెంట్ టెన్స్గా తీసుకున్నాము, దానికి ముందున్న కాలాన్ని మనం అంటాం పాస్ట్ టెన్స్ అంటాము. దీన్ని భూతకాలము లేక గతకాలము, గతించిపోయినది, జరిగిపోయిన కాలము. ఓకే, మనందరం కూడా ఆ కాలం నుంచే ప్రస్తుతానికి వచ్చామన్నమాట. ఇప్పుడు భూతకాలం నుంచే మనం వర్తమానంలోకి వస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ భూతకాలం అంటే ఏంటంటే ఎంతకాలాన్ని అయితే మనం ప్రెజెంట్ టెన్స్గా తీసుకున్నామో దాని ముందు కాలాన్ని మనం పాస్ట్ టెన్స్ అంటాము. దీన్నే భూతకాలం అంటాము. అయితే ఈ పాస్ట్ టెన్స్ 2 రకాలుగా ఉంటుంది. ఇది నా ఇన్వెన్షన్. ఏంటంటే ఇది ఎక్కడ మీకు గ్రామర్ బుక్స్లో కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా దొరకదు. ఏంటంటే మనం పాస్ట్ టెన్స్ చెప్పుకోవాలంటే కనుక ఒక బేస్ మా మైండ్లో తెచ్చుకోండి. ఏంటంటే పాస్ట్ టెన్స్లో ఇంతకాలం క్రితం జరిగింది అని మనం ఫ్రేమ్ చేసి చెప్పగలిగాం అనుకోండి. వారం క్రితం రా, లాస్ట్ ఇయర్ ఇదే రోజు, లేదా 2005లో ఇదే నెలలో అని కొంతకాలం క్రితం జరిగిన పని, పాస్ట్ టెన్స్లో జరిగిన పని మనం కనుక ఇంతకాలం క్రితం జరిగింది అని ఫ్రేమ్ చేసి చెప్పగలిగేదాన్ని మనం ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అంటాం. అలా కాకుండా పాస్ట్ టెన్స్లో ఎప్పుడో జరిగింది, ఎన్నాళ్ళ క్రితం ఇట్లా ఏంటంటే ఎప్పుడో జరిగిందిరా 5 ఏళ్ల క్రితం. నేను ఒకసారి అప్పుడెప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని, 1 నెల నేర్చుకున్నా వచ్చేసేది. సో కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేవాడిని, ఎప్పుడు ఇయర్ గుర్తులేదు అంటాను చూసారా. అంటే ఎప్పుడో జరిగిపోయింది గతంలో, ఫలానప్పుడు జరిగింది మాత్రం వాస్తవమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ చదివే రోజులు అన్నానండి. డిగ్రీ ఎప్పుడు చదివానో చెప్పగలుగుతాను నేను పాస్ట్ టెన్స్లో. ప్రస్తుతం నేను జాబ్ హోల్డర్, జాబ్లో చేరే నాకు 20 ఏళ్ళు అయింది. కాబట్టి డిగ్రీ అనేది ఇప్పుడు 89లో పూర్తి అయిపోయింది, అంటే పాస్ట్ టెన్స్లోనే నా డిగ్రీ అయిపోయింది. కాబట్టి డిగ్రీ పాస్ట్ టెన్స్ అంటే నేనేం చెప్పగలను? అరే బాబు డిగ్రీ ఎప్పుడు చదివారా అంటే నేనేం చెప్తాను? 86 to 89 అని చెప్పగలను. అంటే ఫ్రేమ్డ్ పాస్ట్ అనమాట. నేను ఫ్రేమ్ చేసుకున్నా 86 నుంచి 89 దాకా నేను చదివాను అని కరెక్ట్గా ఫ్రేమ్ చేసి చెప్పగలిగా ఆ పాస్ట్ టెన్స్ని. కాబట్టి దాన్ని ఫ్రేమ్డ్ పాస్ట్ అంటాం. అలా కాకుండా టైప్ నేర్చుకున్నావు అన్నారు, నాకు టైప్ సర్టిఫికెట్ ఉంది హయ్యర్ కూడా, కానీ ఏ సంవత్సరం వెళ్ళని గుర్తులేదు. డిగ్రీ లాగా నేను ఇందా డిగ్రీ అని టక్మని చెప్పి 86 89 అని చెప్పా. కానీ నేను ఆ టైప్ నేర్చుకున్న కాలం ఎప్పుడు అంటే అది 86 గుర్తులేదు, 87 గుర్తులేదు, 88 సంవత్సరం గుర్తురా అట్లా. కానీ దాని ఏమంటాం, ఎప్పుడో టైప్ నేర్చుకున్న మాట మాత్రం వాస్తవం. డిగ్రీ నేను పాస్ అవ్వడం ఎంత వాస్తవమో టైప్ నేర్చుకోవడం కూడా అంతే వాస్తవం. నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉంది. కానీ డిగ్రీ చదివింది పలానా ఇయర్ అని చెప్పేస్తున్నాను, కానీ ఈ టైప్ అనేది పలానా ఇయర్ చెప్పలేకపోతున్నాను, కానీ జరిగింది. కాబట్టి దాని ఏమంటాం, అన్ఫ్రేమ్డ్ పాస్ట్ అని ఇంతకాలం క్రితం అని చెప్పలేకపోవడాన్ని అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అంటాం. ఇలా విడగొట్టుకోవాలి పాస్ట్ టెన్స్ 2 రకాలుగా. ప్రెజెంట్ అలా విడదీయాల, పాస్ట్ని 2 రకాలు చేయాలి. ఒకటి ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అంటే ఎంతకాలం క్రితమో ఎప్పుడు జరిగిందో చెప్పగలిగే కాలం. రెండోది అంటే ఎంతకాలం క్రితమో ఎప్పుడు జరిగిందో చెప్పలేనటువంటిది అన్ఫ్రేమ్డ్. అయితే అన్ఫ్రేమ్డ్ అంటే ఏంటి? వేరే పనిని
ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పొచ్చు, అంటే వేరే పని జరిగే టైం అనే బేసిస్ తీసుకోవచ్చు. ఇప్పుడు టెన్స్కి ఏం చెప్పాము, ఈ పార్టీకి అనేది ఇరుసు అని చెప్పాము. ప్రెజెంట్ టెన్స్లో అనుకో ఇప్పుడున్న టైము ఇరుసు అవుతుంది. పాస్ట్ టెన్స్ అనుకో ఈ పార్టీకి అనేది ఇరుసు, ఈ పార్టీకి నేను వెళ్ళబోతా, ఈ పార్టీకి నేను వెళ్తూ ఉన్నా, ఈ పార్టీకి వెళ్ళొచ్చేసా, అర్థమవుతుందా? ఇలా ఈ పార్టీకి అనే ఇరుసును పట్టుకుంటే కనుక ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అండి. అంటే కింద నెల ఈ పార్టీకి, కింద సంవత్సరం ఈ పార్టీకి అని. కానీ అన్ఫ్రేమ్డ్ అంటే ఏంటి, ఈ పార్టీకి అని చెప్పలేము అనమాట. కానీ ఇరుసులో కూడా చక్రట కదులుద్ది, ఏదో ఇరుసు ఉండాలి కదా. అందుకని ఆలోచిస్తే అక్కడ ఏమొస్తుందంటే వేరే పని జరిగిందని చెప్పాను అనుకోండి అదే టైంకి, అది ఇరుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ చదివానండి, ఎప్పుడు రా అంటే పాస్ట్ టెన్స్లో ఇరుసు చెప్తున్నా, అంటే యాక్సిల్ చెప్తున్నా. ఎప్పుడు రా అంటే 86 to 89 అనే పీరియడ్ చెప్పేస్తున్నా, డిగ్రీకి ఒక టైం ఇచ్చేసా, ఫ్రేమ్డ్ పాస్ట్. మరి నువ్వు టైప్ ఎప్పుడు నేర్చుకున్నావురా అంటే నేను 86, 87, 88, 89 చెప్పలేకపోతున్నా. అప్పుడేం చేస్తాను నేను, ఎప్పుడో గుర్తులేదు కానీ ఎస్ డిగ్రీ చదివే రోజుల్లోనే అని ఇరుసు తీసుకుంటున్నా. అప్పుడు నేను అంటే వేరే పని జరిగిన టైంలో ఈ పని చేసా అని చెబుతున్నా, అక్కడ టైం చెప్పలేకపోతున్నా కానీ వేరే పని చెప్పగలుగుతున్నా. అర్థమవుతుంది మీకు? అదేనండి. ఇప్పుడు మనం మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, యూట్యూబ్లో మీరు నేర్చుకుంటున్నారు, ఇది ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్నారు. ఇది 2017, 2018 ఈ టైంలో జరుగుతుందండి. మీరు ఒక 10-15 ఏళ్ళు పోయిన తర్వాత 2025లోనో 2030లోనో మీరు అడిగితే నేను అప్పట్లో ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునేవాడిని అండి అని చెప్తారు. పాస్ట్ టెన్స్లో నేర్చుకున్నారు, అది నిజమే. యూట్యూబ్లో చూసేవాడు, అప్పట్లో యూట్యూబ్ అని ఒకటి ఉండేది, ఇంకేం కొత్త వస్తుంది రేపు పొద్దున టెక్నాలజీ. అప్పట్లో యూట్యూబ్ అని ఒకటి ఉండేది, నేను చూసేవాడిని. అది మీకు ఎప్పుడు రా అని అడిగారు అనుకో కొంతమంది గుర్తుండుకుంటుంది చక్కగా, అంటే వాళ్ళకి ఇదే ఒక మంచి అవకాశం. సో వాళ్ళు చెప్తారు, హే అది నేను 2017, 2018 మధ్యకాలంలో అక్కడ ఒక ఉండేవాడు బాలాజీ అని ఒకటి చెప్తుండేవాళ్ళే, ఇప్పుడు లేడు పోయాడు, సో అని చెప్పుకుంటారు. అప్పుడేంటి, అప్పుడు ఫ్రేమ్ చేసి చెప్పారు 2017, 18 అనే టైంలో చెప్తున్నారు కాబట్టి దాన్ని ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అన్నాం. అలా కాకుండా సంవత్సరం గుర్తులేదురా, ఇప్పుడు ఒక 10-15 ఏళ్ల క్రితం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఉండేవాళ్ళు చూసావా, కేసీఆర్ గారు మన చీఫ్ మినిస్టర్గా ఉండేవాళ్ళే తెలంగాణకి, అదేరా మన మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు, గుర్తుందా? అది అప్పుడెప్పుడు ఇవాంకా గారు అని చెప్పేసి ఇండియా కూడా వచ్చి వెళ్ళారు, హైదరాబాద్లో మెట్రో రైలు ప్రారంభించారు అని ఏదో ఒక రెఫరెన్స్ తీసుకుంటారు ఇరుసు కింద, టైం తెలియదు కాబట్టి. అంటే 2017, 2018 చెప్పలేకపోతున్నారు కాబట్టి అప్పుడు మీరు క్లాసులు చూసినారు ఏం చెప్పగలుగుతారు, ఏదో ఒక రెఫరెన్స్, పలానా ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారనో, పలానా ప్రధానమంత్రిగా ఆయన ఉన్నారు, లేదా అప్పుడు మెట్రో రైలు పెట్టారు, లేదా బాహుబలి Part 2 సినిమా రిలీజ్ అయిన కొత్తల్లోని ఏదో ఒక రెఫరెన్స్ తీసుకుంటారు. దాన్నే అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్ అంటే ఇంతకాలం మనం చెప్పలేనటువంటి పాస్ట్ టెన్స్ అనుకున్నాం. ఇది మీకు అర్థమైంది కదా. సో పాస్ట్ టెన్స్ ఈజ్ టూ టైప్స్, ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్, అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్. ఇంతకాలం క్రితం ఖచ్చితంగా జరిగింది పలానా టైంలో అని చెప్పగలిగితే దానికి వేరే రెఫరెన్స్ అవసరంలా, అది ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్. అలా కాకుండా ఎప్పుడో తెలియదు కానీ వేరే పని జరిగే టైంలో ఈ పని జరిగేదో, జరుగుతూ ఉండేదో, జరిగిపోయిందో, వేరే పని జరిగే టైం అని చెప్పి వేరే పని మనం రెఫరెన్స్గా తీసుకుంటే దాన్ని ఏమంటాం, అన్ఫ్రేమ్డ్ పాస్ట్ టెన్స్. ఇంతకాలం క్రితం అంటూ చెప్పలేని పాస్ట్ టెన్స్ అన్నాం. సో దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్ యాక్చువల్లీ. పాస్ట్ టెన్స్లో కూడా మనం ప్రజెంట్ టెన్స్లో లాగానే సింపుల్ పాస్ట్ అని, పాస్ట్ కంటిన్యూస్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఉన్నాయి. ఎందుకున్నాయి ఎలాగంటే చెప్పాను సార్, ఏ టెన్స్ అయినా కూడా ఒక సెకండ్, ఒక సంవత్సరం అని ఉండదు, మనమే నిర్ణయించుకుంటాం ఆ కాలంలో. బట్ ఆ కాలంలో కూడా ఈ పార్టీకి జరగాల్సిన ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో అనుకోండి, ఇప్పుడు పాఠం చెప్తున్నా, పాఠం చేయబోయే పనులు ఉండొచ్చు, సింపుల్ ప్రజెంట్. పాఠం చెప్తున్నప్పుడు నేను కొంచెం చెబుతున్నా మీకు విషయాలు, ప్రజెంట్ కంటిన్యూస్. పాఠానికి ముందు నేను ఏమైనా చేసి ఉంటా, ఈ షూటింగ్ ముందు ప్రజెంట్ పర్ఫెక్ట్, ఓకే. కానీ అలాగే పాస్ట్ టెన్స్లో కూడా అంటే ఈ పాఠం అయిపోయిన తర్వాత రేపే కనుక మనం నిన్నటి గురించి మాట్లాడదాం, ఇవాళ షూటింగ్ అయిపోయింది, ఇవాళ పని గురించి రేపు మాట్లాడదాం అనుకో, నిన్న ఈ పాటికి అదేదో చేయబోతున్నా, నిన్న ఈ పాటికి పాఠం చెబుతూ ఉన్నా, నిన్న ఈ పాటికి ఆఫీస్ అయిపోయింది, లేదా వేరే చోటుకి వెళ్ళొచ్చేసా అని చెప్తాంగా. నిన్న ఈ పాటి జరిగింది, లేదా గతంలో ఒక పని జరిగేయంగా ఆ పని చేయబోతున్నా, ఒక పని జరిగేయంగా ఆ పని చేస్తూ ఉండేవాడిని, ఒక పని జరిగేయంగా అడగ పూర్తి అయిపోయిందని. పాస్ట్ టెన్స్లో కూడా మళ్ళీ పాస్ట్లో ప్రజెంట్ అంటే పాస్ట్లో ఈ పాటికి జరగాల్సినవి లేదా వేరే పని జరిగేటంగా జరగాల్సినవి. అలాగే పాస్ట్ టెన్స్లో కూడా ఈ పాటికి జరుగుతూ ఉండేవి అనుకున్నవి ఈ పాటి జరుగుతూ ఉండేవి, లేదా వేరే పని జరిగేటంగా జరుగుతూ ఉండేవి అనుకున్నవి. అలాగే పాస్ట్ టెన్స్లో కూడా ఈ పాటికి పూర్తయిపోయి ఉంటుంది, ఈ పాటికి అయిపోయింది, పూర్తి అయిపోయింది అనుకున్నామంటే, లేదా వేరే పని జరిగడానికి ఇది అంతకు ముందే పూర్తి అయిపోయింది అని చెప్పుకుంటాం కదా. అలా ప్రజెంట్ టెన్స్లో పాస్ట్ టెన్స్లో కూడా 4 భాగాలు చేస్తాం. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఒక్కొక్క టెన్స్ గురించి మనము సబ్ టెన్స్ గురించి రేపటి ఎపిసోడ్లో అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ సింపుల్ పాస్ట్ వాటి గురించి చెప్పుకుందాము. ఈ ఎపిసోడ్స్ మిస్ కాకండి, ఎందుకంటే మంచి అవకాశం మనకు దొరకదు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే, నా కష్టం మీరు గుర్తించినట్లయితే జస్ట్ లైక్ అనేది నాకు ₹1,00,00,000 విలువ. లైక్ చేయండి, దీన్ని అందరికీ షేర్ చేసి అందరికీ వెళ్ళేది చూడండి. థ్యాంక్ యూ.